ఎడ్యుకేషనల్ ఛానల్ విద్యా ఉద్యోగ సమాచారానికి స్వాగతం. ఈరోజు ఈ వీడియోలో ఒక ముఖ్యమైన ఇన్ఫర్మేషన్ని డిస్కస్ చేయబోతున్నాం. తెలంగాణ జాబ్ క్యాలెండరు మనకు 2024-25 గతంలో రిలీజ్ చేయడం జరిగింది. 2024 ఆగస్టులో మరి క్యాలెండర్ ఇచ్చారు, కానీ అది ఇంప్లిమెంట్ కాలేదు. రకరకాల కారణాల వల్ల అది ఇంప్లిమెంట్ కాలేదు. సో కొత్త జాబ్ క్యాలెండర్ ఎప్పుడు వస్తుంది అనేది చాలా మందిలో ఉన్నటువంటి ప్రశ్న. మరి ఇప్పుడైతే మనకి స్థానిక ఎన్నికల షెడ్యూల్ వచ్చింది, కోడ్ వచ్చింది కాబట్టి ఇప్పుడైతే నవంబర్ దాకా ఎలాంటి నోటిఫికేషన్ ఇవ్వడానికి వీలైతే లేదు. ఎలక్షన్స్ మొత్తం అయిపోయిన తర్వాతనే మనకి ఏవైనా ఉద్యోగ నోటిఫికేషన్లు రావడానికి అవకాశం ఉంది. అయితే కొన్ని విషయాలు మనం ఇక్కడ డిస్కస్ చేయాల్సి ఉంది కాబట్టి ఈ వీడియోలో డిస్కస్ చేయబోతున్నాను. మరి ఇలాంటి లేటెస్ట్ అప్డేట్స్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. అయితే ఇక్కడ మనం ఏం డిస్కస్ చేయబోతున్నామంటే, ఈ పాత ఉద్యోగ క్యాలెండర్ గురించి మనం తీసుకోవడానికి కారణం ఉంది. ఎందుకంటే దీంట్లో అప్పుడు ప్రభుత్వం ఏ పోస్టులు చూపెట్టింది, రేపు రాబోయే జాబ్ క్యాలెండర్లో ఇవే పోస్టులు ఉండబోతున్నాయి. తప్పకుండా జాబ్ క్యాలెండర్ రిలీజ్ చేయడం మాత్రం కంపల్సరీ అండి. ఎందుకంటే దానికి రీజన్ ఏంటంటే, మీరు గమనించారా, ఈ మధ్య కాలంలో మనకి కంప్లీట్గా గ్రూప్ 1 అనేది కంప్లీట్ అయిపోయింది. ఎందుకంటే గ్రూప్ 1 కొత్త నోటిఫికేషన్ ఇద్దామంటే ఈ పాత నోటిఫికేషన్ క్లియర్ కాకుండా కొత్త నోటిఫికేషన్ ఇవ్వాలనే పరిస్థితి ప్రభుత్వం దగ్గర ఉంది. గ్రూప్ 2 రిజల్ట్స్ ఇచ్చారు, ఫైనల్ లిస్ట్ కూడా వచ్చేసింది, ఇది కూడా కంప్లీట్ అయిపోయింది. గ్రూప్ 3 కూడా ఆల్మోస్ట్ ఆల్ ఇవ్వాలనో రేపు ఇది కూడా కంప్లీట్ కాబోతుంది. అంటే ఈ 3 నోటిఫికేషన్లు, గ్రూప్ 4 కూడా కంప్లీట్ అయిపోయింది. అంటే ఈ 4 నోటిఫికేషన్లు ఇక క్లియరెన్స్ అయిపోయినాయి కాబట్టి ఇప్పుడు కొత్త నోటిఫికేషన్లు టీజీపీఎస్సీ గ్రూప్ 1 కావచ్చు, గ్రూప్ 2, గ్రూప్ 3, గ్రూప్ 4 ఇవ్వడానికి లైన్ క్లియర్ అయింది. కాబట్టి రేపు జాబ్ క్యాలెండర్లో ప్రధాన అడ్డంకిగా ఉన్నటువంటి ఈ గ్రూప్స్ నోటిఫికేషన్లకు అవరోధాలన్నీ కంప్లీట్గా తొలగిపోయినాయి. కొత్త నోటిఫికేషన్లకు మనకు రూట్ అనేది క్లియర్ అయింది కాబట్టి అభ్యర్థులు అయితే తప్పకుండా ఆశలు పెట్టుకోవచ్చు. నెక్స్ట్ అంటే రాబోయే కాలంలో మనకు త్వరలోనే గ్రూప్ 1, గ్రూప్ 2, గ్రూప్ 3, గ్రూప్ 4 నోటిఫికేషన్లు డెఫినెట్గా జాబ్ క్యాలెండర్లో గవర్నమెంట్ ఇంక్లూడ్ చేయబోతుంది. సో అప్పుడు మనకు ఒకసారి ఆ పాత జాబ్ క్యాలెండర్లో మరి ఈ పోస్టులు చూపెట్టిందా లేదా గవర్నమెంట్ అనేది మనం ఒకసారి చూద్దాం. ఇక్కడ మీరు గమనించండి, లాస్ట్ ఇయర్ జాబ్ క్యాలెండర్ అంటే ఇది ఇంప్లిమెంట్ కాలేదు కానీ రిలీజ్ చేసిన క్యాలెండరు. సో దీంట్లో మనకి అప్పుడు ఏవి చూపెట్టారు, గ్రూప్ 1 మెయిన్స్ అంటే అప్పుడు మెయిన్స్ కండక్ట్ చేసే దశలో ఉంది ఈ జాబ్ క్యాలెండర్ రిలీజ్ అయినాటికి. కాబట్టి ఇక్కడ అది ఇచ్చారు, ఇది మనకి అనవసరం, అయిపోయింది, క్లియర్ అయిపోయింది. గ్రూప్ 3 కూడా ఆల్మోస్ట్ ఆల్ ఎగ్జామ్ కూడా అయిపోయింది, రిజల్ట్ కూడా అనౌన్స్ అయిపోయింది. ల్యాబ్ టెక్నీషియన్ బహుశా ఈ నోటిఫికేషన్ మరి ఇది స్టేటస్ చూడాలి. నెక్స్ట్ వచ్చేసి మనకి గ్రూప్ 2 సర్వీసెస్, ఇది కూడా మనకు క్లియర్ అయిపోయింది, ఆల్రెడీ నోటిఫికేషన్ ఇష్యూడ్, ఇది రిజల్ట్స్ కూడా వచ్చేసినాయి, కొత్త నోటిఫికేషన్కి రెడీ. ఇంజనీరింగ్ అండ్ అదర్ పోస్ట్ ట్రాన్స్పోర్ట్, టీజీఎన్, పీడీసీఎల్, దీని స్టేటస్ చూడాలి. గెజిటెడ్ కేటగిరీ ఇంజనీరింగ్ సర్వీసెస్. టీచర్ ఎలిజిబిలిటీ టెస్ట్, ఒక టెట్ ఆల్రెడీ నోటిఫికేషన్స్ ఇవి ఎప్పటికప్పుడు మనకి ఇవి వస్తున్నాయి, ఇవి ప్రాబ్లం లేదు. తర్వాత గ్రూప్ 1 ప్రిలిమినరీ, ఇక్కడ చూడండి, మీరు ఇక్కడ గమనించండి, గ్రూప్ 1 ప్రిలిమినరీ అంటున్నాడు ఇక్కడ. అంటే కొత్త నోటిఫికేషన్కి సంబంధించినటువంటి ఇది కండిషన్. అంటే నెక్స్ట్ రాబోయే జాబ్ నోటిఫికేషన్లో ఈ గ్రూప్ 1 నోటిఫికేషన్ మనకి ఉండబోతుంది. పోస్టుల సంఖ్య ఎంత అనేది ప్రభుత్వం అయితే మెన్షన్ చేయలేదు, కానీ ఎన్నో కొన్ని పోస్టులు డెఫినెట్గా ఉంటాయి. వాస్తవానికి అయితే 2024 అక్టోబర్లో నోటిఫికేషన్ రావాలి, కానీ ఈ జాబ్ క్యాలెండర్ ఇంప్లిమెంట్ కాలేదు. అంటే మనం 2025లో డెఫినెట్గా లేదా 26 జనవరిలో మనము ఈ నోటిఫికేషన్ ఎక్స్పెక్ట్ చేయొచ్చు. ఇది క్లియర్, దీనికి రూట్ క్లియర్ ఉన్నట్టు మనం అనుకోవాలి. తర్వాత వచ్చేసి గెజిటెడ్ స్కేల్ అదర్ ప్రొఫెషనల్ సర్వీసెస్ నాట్ ఇంక్లూడెడ్, గ్రూప్స్లో లేనటువంటి గెజిటెడ్ ఉద్యోగాలు కొన్ని ఉన్నాయి. వీటికి సంబంధించి కూడా మనకి యాక్చువల్లీ 2025 జనవరిలోనే నోటిఫికేషన్ రాలేదు. అంటే ఈ నోటిఫికేషన్స్ కూడా మనం 2026లోనే ఎక్స్పెక్ట్ చేయొచ్చు, ఇలా డౌట్ ఏం లేదు. డెఫినెట్గా నెక్స్ట్ జాబ్ క్యాలెండర్లో ఈ పోస్టులకు నోటిఫికేషన్ వస్తుంది. ఇక డిఎస్సి, మరి లక్షలాది మంది విద్యార్థులు వెయిట్ చేస్తున్నటువంటి డిఎస్సి గురించి అయితే మరి ఇప్పటివరకు ఎలాంటి సమాచారం లేదు. లాస్ట్ జాబ్ క్యాలెండర్లో ఆల్రెడీ మనకి ఇంక్లూడ్ చేశారు, కానీ మరి అది నోటిఫికేషన్ రాలేదు. ఫిబ్రవరి 2025లోనే నోటిఫికేషన్ రావాలి, కానీ అది ఇంప్లిమెంట్ కాలేదు. 2026లోనే మనం డిఎస్సిని, కొత్త డిఎస్సిని అయితే ఎక్స్పెక్ట్ చేయొచ్చు. డెఫినెట్గా నోటిఫికేషన్ వస్తుంది, జాబ్ క్యాలెండర్లో ఇది ఇంక్లూడ్ అవుతుంది. ఫారెస్ట్ బీట్ ఆఫీసర్ పోస్టులు, ఇది కూడా నోటిఫికేషన్ రావాల్సి ఉండే, రాలేదు. ఫిబ్రవరి 2025లోనే రావాలి. సో నెక్స్ట్ జాబ్ క్యాలెండర్ కోసమే మనం ఎఫ్బిఓ పోస్టులు అయితే ఎక్స్పెక్ట్ చేయొచ్చు. ఇక నెక్స్ట్ టీచర్ ఓకే, ఇది గ్రూప్ 1 మెయిన్స్, అంటే ఇది ఆల్రెడీ నోటిఫికేషన్ రావాలి, వాళ్ళు అనుకున్న దాని ప్రకారము అప్పుడు ప్రిలిమ్స్ కండక్ట్ చేసి మెయిన్స్ జూలైలో కండక్ట్ చేస్తామని, జూలై 2025లో కండక్ట్ చేస్తామని షెడ్యూల్ ఇచ్చారు. ఇదంతా పెండింగ్ ఉంది కాబట్టి ఇదంతా ఫ్యూచర్ నోటిఫికేషన్ అనే మనం అనుకోవచ్చు. ఎస్ఐ పోస్టులు వచ్చేసి మనకు యాక్చువల్ ఏప్రిల్ 2025లో రావాలి, రాలేదు. ఇప్పుడు మనకు 2026లోనే ఈ నోటిఫికేషన్ ఎక్స్పెక్ట్ చేయొచ్చు, లేదా 2025 నవంబర్ డిసెంబర్లో ఎక్స్పెక్ట్ చేయొచ్చు. పీసీ సివిల్ సేమ్ 2025 నవంబర్ డిసెంబర్ లేదా 2026 జనవరి.
ఆ టైంలోనే ఈ నోటిఫికేషన్ మనకి రాబోతుంది. ఇకపోతే మనకి అకాడమిక్ పోస్ట్ డిగ్రీ కాలేజెస్లో మరి చాలామంది డిగ్రీ కాలేజ్ లెక్చరర్ జాబ్స్ కోసం ప్రిపేర్ అవుతున్నారు. సో వాళ్ళకు ఏంటంటే లాస్ట్ జాబ్ క్యాలెండర్లో ఆల్రెడీ ఇది క్లియర్ ఇచ్చారు. ఇది ఇప్పుడు కాదు, మనకు చాలా రోజుల నుంచి ఈ నోటిఫికేషన్ పెండింగ్లో ఉందండి. 2022-23లో అప్పుడు ఆ గవర్నమెంట్ అంటే బీఆర్ఎస్ గవర్నమెంట్ ఉన్నప్పుడే ఈ పోస్టుల క్లియరెన్స్ వచ్చింది. కానీ కొన్ని టెక్నికల్ రీజన్స్ వల్ల నోటిఫికేషన్ రాలేదు. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత జాబ్ క్యాలెండర్లో చేర్చింది, కానీ ఇప్పుడు ఇది పెండింగ్లో ఉన్న ఇది కూడా రాలేదు. అంటే మనకి నెక్స్ట్ జాబ్ క్యాలెండర్లో 100% డిఎల్ నోటిఫికేషన్కి రూట్ క్లియర్ ఉంది. ఇది తప్పకుండా ఈ నోటిఫికేషన్ వస్తుంది. ఏ కేటగిరీలో పోస్టులు ఉంటాయి అనేది మనము చూడాలి. ఇక డిగ్రీ లెక్చరర్స్ రెసిడెన్షియల్ కాలేజెస్లో మనకి గురుకుల రెసిడెన్షియల్ కాలేజీలో కూడా డిఎల్ నోటిఫికేషన్ రెడీగా ఉన్నట్టే. మనకి జూన్ 2025లో రావాలి, కానీ రాలేదు. అంటే 2026 వరకు వెయిట్ చేయాల్సిందే. సో నెక్స్ట్ వచ్చేసి గ్రూప్ 2 సర్వీసెస్. తప్పకుండా గ్రూప్ 2 నోటిఫికేషన్ వస్తుంది, ఎందుకంటే ఆల్రెడీ జాబ్ క్యాలెండర్లో ఇంక్లూడ్ అయి ఉంది కాబట్టి ఈ రివైజ్డ్ జాబ్ క్యాలెండర్లో డెఫినెట్గా మనం గ్రూప్ 2 నోటిఫికేషన్ ఎక్స్పెక్ట్ చేయొచ్చు. అందులో ఎలాంటి సందేహం అయితే లేదు. కాబట్టి మీరు ఎవరైతే సీరియస్గా ప్రిపేర్ అయ్యే వాళ్ళు ఉన్నారో ఖచ్చితంగా చదవండి. రీసెంట్గా మీరు చూశారు గ్రూప్ 2 ర్యాంకర్స్ను చూస్తే రకరకాల నేపథ్యం నుండి మరి రావడం జరిగింది. సో సీరియస్గా ప్రిపేర్ కానీ డెఫినెట్గా మీరు గ్రూప్ 2 అయితే మీరు కొట్టే అవకాశాలు ఉంటాయి. సిలబస్లో పెద్దగా మార్పులు అయితే ఉండకపోవచ్చు. గ్రూప్ 3 డెఫినెట్గా ఈ గ్రూప్ 3 నోటిఫికేషన్ కూడా మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చు. అయితే ఇప్పుడు గ్రూప్ 3 గ్రూప్ 4 కలిపి నోటిఫికేషన్ వస్తుంది. ఇది మనం గమనించాలి. క్లబ్డ్ విత్ గ్రూప్ 4 అంటున్నాడు ఇక్కడ. గ్రూప్ 3 అండ్ గ్రూప్ 4 ఒకే నోటిఫికేషన్ ఇస్తారు. ఇది కూడా మనకి యాక్చువల్లీ జూలై 2025లో రావాలి, కానీ రాలేదు. అంటే 2026 లేదా నెక్స్ట్ జాబ్ క్యాలెండర్ ఎప్పుడు వస్తే అప్పుడు మనం ఈ నోటిఫికేషన్ ఎక్స్పెక్ట్ చేయొచ్చు. ఇక లాస్ట్ దీంట్లో ఇచ్చింది ఏంటంటే ఎంప్లాయ్మెంట్ నోటిఫికేషన్ ఫర్ ఫిల్లింగ్ అప్ వేకెన్సీస్ ఇన్ వేరియస్ ఎగ్జిక్యూటివ్ క్యాడర్ పోస్టులు. ఇది కూడా మనకి రాలేదు. ఇది కూడా రావాల్సి ఉంది. జూలై 2025లో రావాల్సి ఉంది, కానీ రాలేదు. సో ఇది కూడా మనకి నోటిఫికేషన్ ఇవ్వాల్సి ఉంది. సో ఇదైతే మనకు ఈ పాత జాబ్ క్యాలెండర్లో ఉన్నటువంటి పోస్టులు. మీకు ఎందుకంటే చాలామంది ఈ జాబ్ క్యాలెండర్ కూడా మర్చిపోయి ఉంటారు. ఏ పోస్టులు ఉన్నాయి అనేది మీకు గుర్తుండకపోవచ్చు. ఒక్కసారి మనం గుర్తు చేయడానికి ఇది ఇచ్చాను. అదేవిధంగా మరి నెక్స్ట్ జాబ్ క్యాలెండర్ ఎప్పుడు రావచ్చు అంటే ఈ లోకల్ ఎలక్షన్స్ కంప్లీట్ అయిన తర్వాతనే మనం కొత్త జాబ్ క్యాలెండర్ ఎక్స్పెక్ట్ చేయొచ్చు. మొత్తం మీద 2026లో మనమైతే ఈ నోటిఫికేషన్ సంబంధించి కొన్ని లేటెస్ట్ అప్డేట్స్ అయితే మనం పొందొచ్చు. సో ఇంకా ఏమైనా అప్డేట్స్ ఉంటే మీకు తప్పకుండా అందిస్తాను.